ఫ్రెండ్స్ ఇది iPhone 16 ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ లో ఎప్పుడు iPhone బేస్ మోడల్ మంచి ప్రైస్ కి అయితే వస్తూ ఉంటుంది. వాళ్ళు హీరో ప్రోడక్ట్ లా ప్రమోట్ చేసుకుంటుంటారు దాన్ని. లాస్ట్ టైం iPhone 15 కూడా 50,000 దగ్గరలో వచ్చింది. ఈసారి iPhone 16 నాకు తెలిసి 50,000 మధ్యలో రావచ్చు. దానికన్నా తక్కువ ప్రమోట్ చేస్తారు ఫస్ట్ ప్రమోట్ చేసేటప్పుడు. కాకపోతే సేల్ స్టార్ట్ అవగానే అది 53,000-55,000 అయితే వెళ్ళిపోయింది. మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. అండ్ చాలా మంది ఈ సేల్ లో యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటే iPhone 16 కొనాలనుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మనం iPhone 16 గురించి కంప్లీట్ డీటెయిల్ గా రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ ఆల్మోస్ట్ ఒక 1 year మనోడు యూజ్ చేశాడు, మా టీమ్మేట్. ఇంతకుముందు iPhone 15 Pro Max యూజ్ చేసేవాడు. iPhone 16 అన్బాక్స్ చేసిన దగ్గర నుంచి మోస్ట్లీ వీడియో యూజ్ చేస్తున్నాడు. ఈ ఫోన్ చూసారు మీకు అర్థమైపోయింది అంత బాగా వాడాడు. దీన్ని కింద కూడా పడేసాడు చాలా సార్లు. దీనికి సొట్టలు ఇలాంటివి కూడా ఉన్నాయి, చూడొచ్చు మీకు. సో చాలా భయంకరంగా వాడాడు. బ్యాటరీ హెల్త్ కూడా దగ్గర 8% డ్రాప్ అయిపోయింది 1 year లో. 92% కి అయితే వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ గా చూద్దాం అసలు దీనిలో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. మంచి ఫోన్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఈ ఫోన్ తీసుకునే ముందు. ఫస్ట్ మనం దీని మైనస్ గురించి మాట్లాడదాం. ఇది తీసుకునే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ బ్యాటరీ దగ్గర మీకు కొద్ది ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది బ్యాటరీ లైఫ్ దగ్గర. అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా దగ్గర కొద్దిగా ఇరిటేషన్ అయితే వస్తుంది. అండ్ మూడోది వచ్చేసరికి రిఫ్రెష్ రేట్. దీనిలో 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. వీటంటి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి రియల్ లైఫ్ లో మనం యూజ్ చేసేటప్పుడు అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఏమి నచ్చిన వాటి గురించి తర్వాత నచ్చిన వాటి గురించి మాట్లాడదాం. ఏమి నచ్చినాయి దీనిలో నీకు ఈ 1 year వాడాగా? ఫస్ట్ అన్న దీని బిల్డ్ క్వాలిటీ ఇంత దరిద్రంగా వాడుంటారు, మీరే ఇంట్రోలో చెప్పారు కదా. ఫోన్ 2-3 సార్లు కింద పడిపోయి దానికి 2 చోట్ల పడితే కానీ మనం కేసు కొనలేదన్నమాట. కేసు పెట్టి వాడితే ఇవి తెలియవు కదా మనకి. సో వాడకుండా కొద్ది రోజులు చూస్తే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ బాగుందంటావు. చాలా బాగుందన్న ఇది. నన్ను అడిగితే ఇది అదృష్టం అని చెప్పొచ్చు. అందరికి ఉండదు ఇట్లా. మీరు ఫోన్ కింద పడినప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఇంపాక్ట్ ఎక్కడ పడిద్దో కూడా ఇంపార్టెంట్. మీకు కరెక్ట్ పడింది అనుకోండి గ్లాస్ బ్రేక్ అవుతుంది. వాళ్ళు పొరపాటున కింద పడి పగిలిపోయింది అనుకోండి గుండె పగిలిపోయింది, మనకి అంత కాస్ట్ అవుతుంది దీనికి. సో మీరు అఫీషియల్ గా చేంజ్ చేయాలంటే బ్యాక్ గ్లాస్ వచ్చేసరికి 15,000 అవుతుంది. ఫ్రంట్ గ్లాస్ అనుకోండి ఒక 24,000 దాకా ఖర్చు అవుతుంది. మొత్తం 2 కలిగినాయి అనుకోండి 40,000 దాకా ఖర్చు వస్తుంది. కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. సో అంత కాస్ట్ అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వీటిని. ఫస్ట్ ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొన్నప్పుడు మంచి కేస్ తీసుకోండి, ఒక స్క్రీన్ గార్డ్ ఇట్లాంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ప్లస్ కాంపాక్ట్నెస్, సింగిల్ హ్యాండ్ తో పట్టుకోవచ్చు, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటుంది. కర్వ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అండ్ పాకెట్ లో కూడా ఈజీగా పెట్టి తీయడం కానీ ఎక్కడ ప్రాబ్లమ్. లైట్ వెయిట్, జస్ట్ అరౌండ్ 170 grams ఉంటుంది. ఎప్పుడు హెవీ ఫోన్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పు. ఇంకా ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే. ఆబ్వియస్ గా డిస్ప్లే చాలా ప్లస్ పాయింట్. డాల్బీ విజన్ ఉంటుంది, HDR సపోర్ట్ చేస్తుంది నెట్ఫ్లిక్స్ లో. సో కంటెంట్ చూస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత స్టీరియో స్పీకర్స్, సౌండ్ చాలా బాగుంటుంది. ఈ పార్ట్నర్షిప్ లో అలాంటివి ఏమి ఉండవు, కానీ దీని నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అదొకటి మేజర్ ప్లస్ పాయింట్. పర్ఫార్మెన్స్ గేమింగ్ A18 ప్రాసెసర్ కాబట్టి దానికి స్పెషల్ గా మనం ఆడి చెప్పాల్సిన పని లేదు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్యాటరీ పాజిటివ్ ఎప్పుడంటే ఇనీషియల్ గా కొద్ది రోజులు ఉంటాయి కదా, కొద్ది రోజులు వాడతాం కదా, ఒక 1 month 2 months భలే అనిపిస్తుంది. అరే పొద్దున ఎప్పుడో పెడితే ఈవినింగ్ దాకా వస్తుంది బ్యాటరీ, అసలు ఐఫోన్ అయినా నేను ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాను ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనకి 1/1% డ్రాప్ అవుతుందో ఒక ఇయర్ అయ్యేసరికి ఇప్పుడు నాకు యావరేజ్ గా రోజుకి నేను 2 సార్లు ఛార్జింగ్ పెడుతున్నా ఫోన్ ని. హెవీ యూజర్ ని మార్నింగ్ ఈవినింగ్ మ్యాండేటరీగా పెడతాను. లేదు ఇంక నేను నైట్ ఎప్పుడన్నా వెళ్తాను కదా ఫ్రెండ్స్ తో వాళ్ళతో వెళ్తున్నప్పుడు మ్యాండేటరీ పవర్ బ్యాంక్ క్యారీ చేస్తాను. ఐఫోన్ లో బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఐఫోన్ లో మీకు మంచి బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం 16+ బాగానే వస్తుంది. 16 దీనిలో తీసుకోవాలనుకుంటే. లేదనుకుంటే ప్రో మోడల్లో ప్రో మ్యాక్స్ బాగా వస్తాయి. ప్రో రావు, మళ్ళీ ప్రో మ్యాక్స్ వస్తాయి. 16 Pro Max అట్లా తీసుకోండి. 16 Pro Max బ్యాటరీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ iOS, అది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా దాని గురించి స్పెషల్ గా చెప్పే పని లేదు. ఏది ముట్టుకున్నా మీకు పేడే, ఫ్రీ ఏవి ఉండవు, కానీ బాగుంటుంది. సెక్యూరిటీ కానీ ఎవ్రీథింగ్ యూజర్స్ ప్రకారం కూడా బాగుంటది. మైనస్ లేదు. ఇప్పుడు ఫస్ట్ నెగిటివ్ వచ్చేసరికి AI ఫీచర్స్. ఇప్పుడు జనరల్ గా ఎక్కువ ఆఫీస్ లో ప్రొడక్టివిటీ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఫోన్స్. లైక్ ఇప్పుడు ఏదన్నా రికార్డింగ్ ముందు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకోవడానికి కానీ, వాటికి సమరీస్ తీయడానికి కానీ, వీటికి ఎక్కువ మనం ChatGPT కానీ అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా. బేసిక్ కోర్ ఇంటర్నల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే బెటర్ అనిపిస్తుంది. అదర్ ఆండ్రాయిడ్ లో ఉన్న ఫీచర్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా బ్యాక్ ఉంది AI పరంగా. ఇప్పుడు అతి ముఖ్యంగా ఇప్పుడు మనం కెమెరా రిలేటెడ్ మాట్లాడుకుందాం. AI ఎరేజ్ అంటారు. ఇప్పుడు సామ్సంగ్ లో మీరు చూడండి, వివోలో చూడండి, ఒప్పోలో చూడండి ఎంత బాగుంటాయి. దీంట్లో చూడండి వరస్ట్. ఎరేజ్ చేస్తే అంత ఏదో అయిపోవడం అంతా. అది యాపిల్ ఒక ఫీచర్ లాంచ్ చేసిందంటేనే అది
100% పర్ఫెక్ట్ గా పని చేస్తేనే ఎఫెక్టివ్ ఉంటేనే తీసుకొస్తుంది. కానీ వీళ్ళ హిస్టరీలో ఒక వన్ సచ్ ఫీచర్ లేదా వన్ సచ్ కేటగిరీ వీళ్ళు ఎక్కడైనా ఫెయిల్ అయ్యారంటే అది గ్యారంటీ AI ఫీచర్స్. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, అందరితో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. చూడాలి మరి నెక్స్ట్ 1-2 years ఫీచర్స్ తీసుకొస్తారు. కాబట్టి ఆండ్రాయిడ్ మాత్రం ముందుందిలే ఐఫోన్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వరస్ట్ ఏంటంటే రీఫ్రెష్ రేట్ 60 Hz. నేను యూజ్ చేసిన ఫస్ట్ iPhone 15 Pro Max, అది 120 Hz ప్రమోషన్ డిస్ప్లే. చాలా బాగుంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండే. దీనికి రాగానే నాకు అసలు 2 days ఫోన్ వాడబుద్ది అవ్వలేదు. లాగ్ అనిపిస్తా ఉంటది కదా, అసలు ఇది ఐఫోన్ ఏనా, ఏంది UI ఇట్లుంది అంత అది అన్నట్టు. అదే ఒక 60 Hz యూజ్ చేస్తున్న ఆల్రెడీ ప్రీవియస్ 14-15 యూజ్ చేసిన వాళ్ళకి ఇస్తే నార్మల్ గానే ఉంది కానీ అన్నారు. నువ్వంటే హై రిఫ్రెష్ లో రిఫ్రెష్ వచ్చాక సడన్ గా ఓకే, తర్వాత అలవాటు అయిపోయింది మళ్ళీ. బట్ స్టిల్ మెయిన్ ఇరిటేటింగ్ థింగ్ అదే. ఇప్పుడు నేను BGM ఆడాలంటే ఐక్యూ ఫోన్ ఏదైనా తీసుకుని దాంట్లో ఆడుతుంటా దీనికంటే, ఎందుకంటే ఫాస్టర్ రిఫ్రెష్ రేట్స్ ఉన్నాయి కదన్నా. 90, 120 ఈ 60 వరకే హ్యాండిల్ చేయగలరు. 60 FPS వరకే వస్తుంది గేమ్. పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది కానీ ఆడలేరు. వేరే ఫోన్స్ హ్యాండిల్ చేయలేవు. మళ్ళీ ఐఫోన్ హ్యాండిల్ చేసినట్లు నాకు BGMI ఇట్లాంటి గేమ్స్ మీకు ఆప్టిమైజేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ ఉండవు. అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ ఆండ్రాయిడ్ అంత కదా. ఆండ్రాయిడ్ లో మీకు రెండర్ ల్యాగ్స్ ఉంటాయి. లైక్ ఎనిమిస్ ఇట్లా వచ్చినప్పుడు రెండర్ ల్యాగ్ అయిపోవడం ఇట్లా వస్తుంటాయి. ఐఫోన్ లో ఎప్పుడు ఉండదు. ఐఫోన్ లో మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ పరంగా. కాబట్టి వీటిలో ప్రాబ్లం ఏంటంటే బేస్ మోడల్స్ రిఫ్రెష్ రేట్ ఒకటి. కానీ నెక్స్ట్ జనరేషన్ iPhone 17 ఏదైతే రాబోతుందో దానిలో వీళ్ళు 120 తీసుకెళ్తారు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ మాత్రమే చూడాలి నిజంగా ఇస్తారో లేదో. ఐఫోన్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఎప్పటి నుంచి 60 ఇలానే ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ చూసుకుంటే మనకి 7,000 6,000 కూడా మీకు 90 Hz మినిమం 90 Hz రిఫ్రెష్ ఉన్న స్క్రీన్స్ అది కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ iPhone 17 120 కాకపోయినా అట్లీస్ట్ 90 ఇచ్చినా బాగుంటది నా అభిప్రాయం. మరి చూడాలి నెక్స్ట్ జనరేషన్ లో అయినా యాపిల్ iPhone 17 కొద్దిగా రిఫ్రెష్ రేట్ పెంచితే చాలా బాగుంటది. అందరి సైడ్ నుంచి యాపిల్ ఫ్యాన్స్ అందరూ అదే కోరుకునేది. చూద్దాం మరి చేంజ్ చేస్తారు. అండ్ ఇది మీకు USB 2తో వస్తుంది. ఒకవేళ మీరు ఎల్గాట్ ఇట్లా కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ చేయొచ్చు. దీనిలో మీకు డిస్ప్లే పోర్ట్ ఆల్ట్ మోడ్ అని ఉంటుంది, అది యాపిల్ ఎనబుల్ చేసింది. సో మీకు ఇది డైరెక్ట్ ఎల్గాట్తో కనెక్ట్ చేస్తే మీరు గేమ్ సపోర్ట్ చేస్తారు స్ట్రీమింగ్ కి. కాకపోతే USB స్పీడ్స్ మాత్రం USB 2 ఉంటాయి అనమాట. మాక్సిమం 480 MBps ఉంటుంది. సో అదేమన్నా యూస్ చేస్తాం, మీరు SSD యూస్ చేస్తాం. అది నోటీస్ చేశాను. 15 Pro Max కి ఏమో USB 3 కదా, 3.2 కదా, ఫాస్ట్ గా ఎక్కేవి. ఎప్పుడైనా డేటా వీళ్ళకి బీరోల్స్ ఇవ్వడానికి దానికైనా దీనికి వచ్చాక డిఫరెన్స్ నోటీస్ చేసా, కొంచెం స్లోనెస్ అర్థమైపోయింది. అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కెమెరాస్ దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు ఫస్ట్, అదొకటి మైనస్. అండ్ ఫ్రంట్ కెమెరా అంత బాగోదు, నాకైతే నచ్చదు పర్సనల్ గా ఫ్రంట్ కెమెరా. టెలిఫోటో లెన్స్ దగ్గర ఎక్కడ ఇష్యూ ఫేస్ చేశాను అంటున్నా. ఇప్పుడు 15 Pro Max చూసినప్పుడు మంచి 5x ఆప్టికల్ జూమ్ ఉండేది. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు జూమ్ చేసి తీయడానికి కానీ దానికి బాగా వాడేవాడిని. దీనిలోకి వచ్చాక అంత జూమ్ ఆప్షన్స్ లేవు. జూమ్ చేసినా కూడా క్వాలిటీ ఉండదు. అక్కడ ఏమైందంటే మళ్ళీ ఆటోమేటిక్ సెకండరీ ఏదైనా వేరే ఫోన్ క్యారీ చేయడం, దాంట్లో జూమ్ ఆప్షన్స్ ఎక్కువ తీసుకెళ్ళడం అట్లా అయిపోయింది. కెమెరా వైడ్ యాంగిల్ తీసేసి టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. అన్ని బ్రాండ్స్ ఆ వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ టెలిఫోటో అందరూ టెలిఫోటో యూస్ చేస్తున్నారు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి వాటికి. సో అది బెటర్ ఆప్షన్. కొన్ని బ్రాండ్స్ అలానే చేస్తున్నాయి, వైడ్ యాంగిల్ తీసేసి టెలిఫోటో లెన్స్ తీసుకొస్తున్నాయి. అందరూ అలా తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇంప్రూవ్ చేయాలి. దీనిలో ఫ్రంట్ కెమెరా మీకు లో లైట్ లో కొద్దిగా చాలా నాయిస్ అయితే ఉంటుంది. దీనిలో డే లైట్ బాగానే ఉంటుంది కానీ లో లైట్కి వెళ్తే నాయిస్ అయితే వస్తుంది. 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్, అదొక ప్లస్ పాయింట్. సో కెమెరా పరంగా అయితే మెయిన్ కెమెరా మీకు బాగుంటుంది, టెలిఫోటో లెన్స్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా యావరేజ్ ఉంటుంది. అండ్ వీడియోగ్రఫీ గురించి స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు కన్నా, వీడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాపిల్ కాబట్టి. మీరు మెయిన్ కెమెరా బ్యాక్ కెమెరా వచ్చేసి వీడియో రికార్డ్ చేస్తే స్టెబిలేషన్ కానివ్వండి, వీడియో చాలా బాగా వస్తుంది. వీడియో పరంగా పేరు పెట్టడానికి ఉండదు. చాలా మంది వీడియోస్ తీసుకోవడానికి యాపిల్ ఫోన్స్ తీసుకుని ఉంటారు, వీడియో పరంగా మిమ్మల్ని ఎప్పుడు యాపిల్ డిసప్పాయింట్. నెక్స్ట్ మెయిన్ బ్యాటరీ 15 Pro Max లో ఉన్నప్పుడేమో బాగానే ఉండేది బ్యాటరీ, ప్రో మోడల్ కదా, కొంచెం బ్యాటరీ బాగానే ఉండేది. దీనికి వచ్చిన తర్వాత నేను ఇంకా బెటర్ బ్యాటరీ ఎక్స్పీరియన్స్ చేసిన 15 Pro Max తో కంపేర్ చేస్తే. ఛార్జింగ్ పరంగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. 0 to 80% చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయింది, దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు. 80 to 100 వచ్చేసరికి కొంచెం స్లో అయ్యింది. రఫ్ గా 1 hour లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. కొంచెం నేనైతే 35 watt అడాప్టర్ యూజ్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్ ఛార్జ్ అయ్యింది. 20 watt అడాప్టర్ అయితే మేబీ ఒక 10-15 minutes రఫ్ గా ఇటు ఉండొచ్చు. ఒకసారి స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ మీరు బేస్ మోడల్ 128 GB తీసుకోవాలనుకుంటే ఒక లాంగ్ రన్ యూజ్ చేస్తే స్టోరేజ్ సరిపోతుంది నాకు తెలిసి. అయితే ఇది 512 GB మోడల్, మనోడు చూడొచ్చు 437 GB యూజ్ చేశాడు దీనిలో. మీకు స్టోరేజ్ 128 GB అయితే మాత్రం కొద్దిగా మీరు ఎక్కువ వీడియోస్ ఇట్లాంటి రికార్డ్ చేస్తే మాత్రం కష్టం అవుతుంది. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. స్టోరేజ్ పరంగా ఎక్స్పాన్షన్ ఉండదు దీనిలో. కాల్ క్వాలిటీ ఎలా అనిపించింది? కాల్ క్వాలిటీ ఇన్ని నెలల్లో యూజ్ చేసావుగా. కాల్ క్వాలిటీ చాలా బాగుందన్న, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సిగ్నల్ డ్రాప్ అవడం అంతే అనిపించలేదు. ఇంకొకటి NFC అన్న మెయిన్. ముందు వేరే ప్రీవియస్ ఆండ్రాయిడ్ ఫోన్ చూసినప్పుడు NFC యూజ్ చేసేవాడిని, పేటిఎం ఫోన్ ట్యాప్ అండ్ పేకి యూజ్ చేసేవాడిని. ఇప్పుడు దీంట్లో ఆప్షన్ లేదు, కార్డ్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ NFC ఉంది సపోర్ట్, థర్డ్ పార్టీ యాప్స్ కి ఎనేబుల్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ అప్డేట్స్ లో ఏమన్నా. లాస్ట్ ఇయర్ ఐఫోన్స్ లో కొత్తగా ఈ బటన్ తీసుకొచ్చాడు కదా, కెమెరా క్యాప్చర్ బటన్. ఇది నేను అసలు డే 1 నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు అలాగే చేశాను. 16 Pro Max లో ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే చాలా ఇరిటేట్ చేస్తుంటారు. యాక్సిడెంటల్ గా టచ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం, జూమ్ అయిపోవడం ఏదో జరుగుతుంటది.
అది మాక్సిమం ఆఫ్రే పెట్టేసాను నేను కూడా. సో చాలా మంది యూస్ చేయట్లేదు. మీరు ఎవరైనా iPhone 16 కానీ అబోవ్ ఫోన్స్ కొని ఉంటే 16 ప్లస్ కానీ 16 Pro Maxలో ఈ బటన్ని ఎంతమంది మీరు యూస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఓవరాల్గా దీనిలో 1 year యూస్ చేసిన తర్వాత పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పా కదా. దీనిలో మీరు మేజర్గా ఇష్యూ ఫేస్ చేసేది మాత్రం బ్యాటరీ దగ్గర అండ్ రీఫ్రెష్ రేట్ దగ్గర మీకు కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా ఆ టెలిఫోటో లెన్స్ లేకపోవడం, ఇవి మేజర్గా మీకు కొద్దిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. అయితే మిగతావంతా మాత్రం బాగుంటుంది ఫోన్. iPhone 16 స్టోరేజ్ కూడా చూసుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకోండి. దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. చాలామంది iPhone డ్రీమ్, చాలామంది యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటుంటారు. సేల్స్లో చాలామంది ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. అది తక్కువ రేట్లో దొరికేది మనకి ఈ ఫోన్సే. లాస్ట్ టైం 15 హీరో ప్రోడక్ట్, ఇప్పుడు 16 వస్తుంది మోస్ట్లీ. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది 15, 14 తీసుకోవాలంటారు. 16కి వెళ్ళండి ఎందుకంటే మీకు ఏ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఏ ఫీచర్స్ దీని నుంచే స్టార్ట్ అవుతాయి. ఫ్యూచర్లో మీకు యాపిల్ ఏ ఫీచర్స్ తీసుకొని వచ్చినా కానీ యాపిల్ ఇంటెలిజెన్స్లో మాక్సిమం అన్ని ఫీచర్స్ మీకు 16 నుంచి వర్క్ అవుతాయి. 15, 14లో వర్క్ అవ్వవు. అది మైండ్లో పెట్టుకోండి. తీసుకుంటే 16 నుంచి స్టార్ట్ చేయండి. ఇది iPhone 16 లాంగ్ టర్మ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సేల్స్ టైం కదా, కొద్దిగా యాక్టివ్గా అవుతుండండి. 1 month మంచి ఆఫర్లు ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను. టెక్ న్యూస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు. బాయ్.